హాయ్ నమస్తే. నేను మీ కబురు తెచ్చి ఛానల్ బాగుంటుంది చూడండి. చూస్తూనే ఉండండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ నా ఛానల్ ఎక్కడికి తీసుకెళ్ళాను. అవును, చాలా బాగా ముందుకు తీసుకెళ్ళాను. అప్పుడే కదా మీకు నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చే స్టోరీ పని చేసినోడిదే. అదేంటి అంత డిఫరెంట్. ఒక అతను అసలు పని ఏదో పిల్లలు చేస్తాడు ఇంట్లో. వాళ్ళ అమ్మాయి అంటుంది, ఏంటి నాన్న ఎప్పుడు చూసిన పని లేదు అంటుంటాం. పని ఎందుకు లేదమ్మా, త్వరగటం లేదమ్మా. అవునా? సో ఇలా కోసం రకరకాల పనులు చెప్తుంది. ఈ పైన 1 డే 1 హాఫ్ డే అంతే రిటర్న్. ఇదేంటి మన నా ఒక్కరోజు హాఫ్ డేలో ఇంటికి వచ్చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు పని? పని చోట ఏరియా వెళ్తున్నారు. ఫుల్ జనం. ఇక్కడ నేను ఒక అతను పని చేసి తెలిసే మీకు అంటుంది ఓనర్. ఆయనమ్మ మహాత్ముడు, మహానుభావుడు. చూసే పని ఎట్లా నడుస్తుందో. కరెక్ట్ అండి. ఇంత వర్క్ ఏంటి మీకు ఒక్క రోజులో ఇంతమంది? అవును, మరి లాభం మామూలుగా ఉండదు. షాక్ ఇవ్వడ. దీని ఓనర్ చెప్తున్నా మన పని లేదంటూ ఉన్నాడు. ఇంటికి వెళ్తుంది. నాన్న 1 డేలోనే వర్క్ వదిలేసి వచ్చారా? వాళ్ళు మిమ్మల్ని తీసేసారా? మరి మీరు చేసిన చోట వర్క్ బాగా వస్తుంది కదా. నడుస్తుందమ్మా, ఏమో నడుస్తుండొచ్చు అని. అక్కడ చేయలేనమ్మని. మీరు చేయలేరా? రీజన్ ఏంటో చెప్పగలరా? వద్దమ్మా, ఇంకో చోట పెట్టించు. సరే, మళ్ళీ ఇంకో చోట వండిని మళ్ళీ తెలియస్తాడు. చేయలేనమ్మా. నన్ను అక్కడ చేయలేనన్నారు. మరి అక్కడ ఇది చూసేస్తా. మళ్ళీ అమ్మ వెళ్తుంది. తుఫాన్ ఏంద్ర సామె ఇంత గిరాకి ఎందు చేద్దండి వండుతో ఏమేసాడు. నేను మా నాన్న ఇక్కడ వర్క్ చేసాడుగా. అబ్బో మామూలు కదమ్మా. వర్క్ చూసాడు. దివాళీ వేసిన కంపెనీ దీపచ్చం కట్టేశాడు. మరి మా నాన్న పనులు మీరు వద్దన్నారా? ఆయన వెళ్ళిపోయారా? రమ్మన్నా రాని చెప్పారు. అది ఎందుకు ఆయనకి తెలియదు. మళ్ళీ డౌట్. ఏంద్ర వీళ్ళు మిట్ట మన మట్ట ఇట్ట చేసేది. మళ్ళీ నాన్న పట్టిస్తుంది. లేవు నాన్న, ఏంది నువ్వు అడుగుపెట్టిన కాడ బంగారం మండుతుంది, కానీ నువ్వేంటి వద్దనుకుంటూ వచ్చేసినావు. ఈరోజు మనిద్దం చేద్దాం పద. వర్క్ ఎక్కడమ్మా చెప్తాలే. మార్చడం 1 డే వర్క్ మామూలు కూడా. ఈమె ఓనర్తో, సార్ మా నాన్న వెళ్ళిపోతాంటున్నారు. వెళ్ళి అమ్మ, ఆయన వెళ్తాను నేను వద్దన్నాను. ఉంటేనా వద్దనా? మరి నీకేంటమ్మా, నువ్వు చేసుకో. నాగారు మీరు వెళ్ళండి, నేను వర్క్ ఎప్పుడు నుంచి చేస్తాను. మార్నింగ్ ఏంటి అసలు ఏంది వర్క్ ఏం చేయనట్టున్నావు? అదంతేనా? ఓహో సరే, నేను వర్క్ పనికి వెళ్తానండి. తెల్లరోజు వర్క్ వెళ్తుంది. ఓనర్తో మధ్యాహ్నం పూట మాట్లాడుతున్నాను. సార్ మా నాన్న గురించి ఏమి అభిప్రాయం? ఆయన డిగ్రీ క్యారెక్టర్ అమ్మా. అంటే పని కల్పిస్తాడు, ఆయన చేయడు. మరి ఈయన గురించి మనకి ఆలోచించడానికి ఉందా సార్? ఉందంటే న్యాయపరంగా
చాలా మంచి పని చేశాడు ఆయన. అసలు నాకు అనిపిస్తుంది పని ఆయన రాకుండా పర్లేదు, కానీ ఆయన ఖర్చు సంబంధాన్ని కొంత ఇవ్వాలనిపిస్తుంది నాకు. దేవుడు దీని కంపెనీ దున్నేశాడు, పైకి ఎత్తేసాడు. అవును సార్, ఏం చేయాలనుకుంటున్నారు మా నాన్నకి చెప్పండి. ఇది క్యాష్ బ్యాగ్ నుండి చేస్తారు. అమ్మాయి షాక్. ఓహో, మా నాన్న పని ఇదా. ఓకే, ఇంకో 2-3 నుంచి పెట్టింది కదా, అక్కడ వెళ్తుంది సేమ్ యాసెస్. వాళ్ళు బ్యాగ్లో పిలిచేస్తారు. అమ్మాయి ఇంత తప్ప మా నాన్న పనికి. ఆమెకు బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మా నాన్న ఒక బిజినెస్ స్టార్ట్ అవుతున్నాడు, మీరు చూస్తారా చేస్తారా? అప్పుడు ఆయన ఒక డిసిషన్ చెప్తాడు మీకు, మైండ్ బ్లో. అసలు నేను పని ఎందుకు చేయడం లేదు, 1 డేనే చేస్తేనే ఈ రేంజ్లో ఉంటుంది. కంటిన్యూస్ నా రేంజ్ ఉంటుంది. మీకు కష్టోడి చెప్తాడు సానా పని చెప్పేగా పని చేసినోడిదే. సో మరి ఇది మొత్తం మనం వినాలి, చూడాలి, అబ్బాబ్బా అని మనసుకు అనిపించాలంటే మీరు చేయాల్సింది తెలుసుగా, షేరు, సబ్స్క్రైబ్ వగేరా. సో అంతవరకు మరోసారి మళ్ళీ మీ కబుర్లు తీసి ఛానల్. బాయ్ వెంకటేష్.